ఈ జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా మన చుట్టూ ఉండే చిన్న గగనసకులను గమనించడంలో ఉన్న ఆహ్లాదాన్ని పంచుకోవడం నా ప్రధాన ఉద్దేశం. వేకువ వేళ నుంచి రాత్రి వరకు పక్షుల జీవనయాత్ర ఎలా సాగిందో, వాటి ఆచరణలు, ప్రయాసలు, ఆనందాలు అన్నింటినీ దగ్గరగా చూసి మీ ముందుకు తెస్తున్నా. పిచ్చుకల కిలకిల రాగాలు, కొండకోళ్ళ గర్జనలు, కొంగల ఈతలు, గోరింకల మృదువైన కూతలు, కాకుల కలకలం, పావురాల సమతాల విన్యాసాలు ఇవే మా పరిసరాలలో ప్రతిరోజు మారుమోగే ప్రకృతి రాగాలు. ఈ జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా ఈ పక్షుల జీవన తీరును పరిశీలించి వాటి గురించి మీకు అందించాలన్న ఆలోచనలో నా గమనాల్లో ప్రతి చిన్న విషయాన్ని నిక్షిప్తం చేశాను. వేకువ వేలో మెలకువ దొరికిందంటే మొదట వినిపించే స్వరం పిచ్చుకలది. గోళ్ళ నుంచి తలలు బయటకు రాగానే తమ తీయటి గానంతో అవి ఉదయాన్నే ఆహ్వానిస్తాయి. పిచ్చుకలు చిన్నవిగా కనిపించినా వాటి జీవన తీరులో ఓ అద్భుతమైన క్రమశిక్షణ ఉంటుంది. వేకువ సమయంలో చిన్న చిన్న ధ్యానాల కోసం ఇంటి బయటికి చేరుతాయి. వాటి చురుకుదనం చూసిన ప్రతిసారి శ్రమకు అర్థం తెలిసినట్టు అనిపిస్తుంది. ఇక కొండకోళ్ళు మా ఆవరణలో ప్రతిరోజు పర్యవేక్షకులా దూసుకొస్తాయి. వీటి వేట దృశ్యం రక్త కట్టించేది. ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు కానీ వెలుగును కంటితో గుర్తించి విరుపుల్లా దూసుకొచ్చి మింగేసి వాటి సామర్థ్యాన్ని చూస్తే ప్రకృతిలో శక్తి సమన్వయం ఎంత అద్భుతమో అర్థమవుతుంది. కొండకోళ్ళలో భయంకరమైన శక్తిని చిహ్నం కావచ్చు, కానీ అదే సమయంలో ప్రకృతిని సమతుల్యం చేయడంలో ఉంచే క్రమశిక్షణకు అవి మార్గదర్శకం చెప్పాలి. కొంగలు మా ప్రాంతంలో ఉండే నదీ తీరాలను అలంకరిస్తుంటాయి. పొదల్లో నెమ్మదిగా నడుస్తూ, మడుగుల్లో ఎరల కోసం వేచి చూస్తూ అవి చేసే కదలికలు శ్రమల్లో ఉన్న నెమ్మదితనాన్ని తెలుపుతూ ఉంటాయి. వాటి పొడవైన కాళ్ళతో నీటిలో నడిచే తీరు మనకు సంభ్రమాచరణను గురి చేస్తుంటాయి. కొంగల సమర్పణ మనకు నీటిని మన కోసమే అనిపించేలా చేస్తుంటాయి. ఇక గోరింకలు తీసుకున్నట్లయితే సాయంత్రం వేళల్లో కనిపించేవి. గాలి తగులుతున్న కొమ్మలపై వాలి కూర్చుని మృదువైన కూతలతో సాయంకాలాన్ని చల్లగా మార్చేస్తాయి. గోరింకల జీవనం మనకు ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ప్రశాంతతను ఎలా పొందాలో వాటి స్వరం మన ఆత్మకు అద్దంలా కనిపిస్తుంది. కాకులు ప్రకృతిలో సొంత స్రవంతి. అవి కనిపిస్తే గొడవ, కలకలం అనిపించినా వాటి జీవన తీరును పరిశీలిస్తే అర్థమవుతుంది. ఏదైనా సాధించాలంటే శ్రమే మార్గం. తమ ఆహారం కోసం అవి చేసే ప్రయత్నం, చిన్న చిన్న ముక్కలతో గూడు నిర్మాణం మనకు అవసరమైన శ్రమను గుర్తు చేస్తూ ఉంటాయి. ఆ పావురాలు మా ఇంటి కప్పులపై సహజమైన అతిథులా కనిపిస్తుంటాయి. వాటి గుంపులుగా తిరుగుతూ స్నేహపూర్వమైన సంచారం చేస్తూ జీవనంలో స్నేహం, ఏకత్వం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. పావురాలు చేసే చిన్నపాటి ఆటలు, గాలిలో చేసే విన్యాసాలు చూసి జీవితంలో చిన్న ఆనందాలను మనం గుర్తించగలిగితే ప్రతిరోజు ఒక పండగలా మారుతుంది. అంతేకాకుండా వీటితో కలిసి జీవించే మరెన్నో పక్షులు తమ జీవన యాత్రను సాగిస్తూ ఉంటాయి. ప్రతిరోజు మన పరిసరాల్లో అద్భుతాలను సృష్టించే వాటిని గమనించడం ఒక దైవిక అనుభూతిలా ఉంటుంది. వీటిని గమనించడం ద్వారా ప్రకృతిని గౌరవించడంలో మనకు ఒక మార్గదర్శనం అని చెప్పచ్చు. పిచ్చుకలు, కొండకోళ్ళు, కొంగలు, గోరింకలు, కాకులు, పావురాలు ఇవన్నీ మన చుట్టూ జీవన గమనాన్ని అక్షరాల్లో ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఈ పక్షులన్నింటిని మనం ప్రేమగా, జాగ్రత్తగా కాపాడుకోవడం మన ప్రాధాన్యంగా ఉండాలి. పక్షులు స్వేచ్ఛకు, శ్రమకు, సహజత్వానికి, సహనానికి ప్రతీకలు. ప్రతి ఉదయం ఆకాశం పొరలను చీల్చుకుంటూ వెళ్తున్న పిచ్చుకల గానం, నెమ్మదిగా నదీ తీరంలో కదులుతున్న కొంగల నాట్యం, గోరింకల మధురకూతల మాయాజాలం, కఠిన పోరాటానికి ఉదాహరణగా నిలిచే కొండకోళ్ళ వేగం, శ్రామికతకు సూచికలైన కాకుల కలకలం ఇవన్నీ మన జీవితానికి స్ఫూర్తినిస్తాయి. పక్షుల జీవన తీరు ప్రకృతితో మమేకమైన జీవితాన్ని గమనించడానికి ఓ అద్భుతమైన దృశ్యం. ప్రతి పక్షి తన కదలికలతో, స్వరాలతో, చాటుతో మనకు కొత్త పాఠాలు నేర్పుతుంది. వాటి జీవన గమనాన్ని అర్థం చేసుకుంటే ప్రకృతితో మనం ఎలా సహజీవనం చేయాలో తెలుస్తుంది. ఇవి కేవలం చుట్టూ తిరిగే జీవులు కాదు, ఇవి జీవన సారాంశానికి ప్రతీకలు. వాటి ద్వారా మనం సహజ శ్రమ, సంతృప్తి, నిరాడంబరత, సమతుల్య జీవన గమనానికి అర్థం తెలుసుకోవాలి. ఈ పక్షుల జీవన గీతం ఒక జీవిత గమనం. మనం సజీవంగా ఉండాలంటే వాటిని కాపాడుకోవడం మన ప్రాధాన్యం కావాలి.